మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి 2 సినిమాలు ఈ సంక్రాంతికి. చాలామంది మీరు అమ్మదొంగ గురించి చెప్పలేదు, పలానా దాని గురించి చెప్పలేదు అంటారు. 2.5 ఏళ్ల క్రితం మనం సంక్రాంతికి రిలీజ్ అయిన కృష్ణ గారి ప్రతి సినిమా గురించి మాట్లాడుకున్నాం. దాదాపు 34 సినిమాల గురించి. ఆ వీడియో చూడండి. పాత వాటిల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో సినిమాలకు సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూసుకోండి. ఇప్పుడు జనవరి 12, 1995లో రిలీజ్ అయింది అమ్మదొంగ. అలానే 68లో రిలీజ్ అయిన అసాధ్యుడు కూడా ఉంది. అసాధ్యుడు గురించి విడిగా రాత్రికి మాట్లాడుకున్నాం. ఈ అమ్మ దొంగ ప్లస్ ఇంకొక సినిమా మనకి కృష్ణ గారిది సంప్రదాయం. జనవరి 11, 1996లో రిలీజ్ అయింది. 95, 96 బ్యాక్ టు బ్యాక్. దానికి ముందు 94 నెంబర్ 1, అది జనవరి 14 రిలీజ్ అయింది. 3 హ్యాట్రిక్లు. ఇంకా వెనక్కి వెళ్తే 93 సంక్రాంతికి వచ్చినటువంటి జనవరి 9 వచ్చిన పంచమ సంసారం. ఏస్ గ్రాండ్ స్లామ్ హిట్స్ అనమాట కృష్ణ గారివి. ఈ ఫస్ట్ అమ్మ దొంగ గురించి మాట్లాడుకుంటే, మా బాబాయ్ గారి చిన్న కూతురు ఆ రోజున పుట్టిందన్నమాట. అంటే అమ్మాయి బర్త్డే 95 జనవరి 12. బాగా గుర్తు. ఎలా అంటే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నేను మార్నింగ్ షోకి వెళ్ళాను, ఏంజల్ టాకీస్లో నర్సరావుపేట. అలా బాగా గుర్తు. 95 ఆ సినిమాకి వెళ్ళి వచ్చేసరికి ప్రసవించింది మా చిన్నమ్మ. ఈ సినిమాకి సంబంధించి సూపర్ స్టార్ అభిమానులకి విపరీతమైన పండగ. సంక్రాంతి మొనగాడు అనే టైటిల్తోనే ఈ సినిమాని పబ్లిసిటీ బిగిన్ చేశారు. సాగర్ కానీ, మన ప్రొడ్యూసర్ సిబి మౌళి, ఆయన తర్వాత జాదయకీరుడు తీశారు మన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కూతుర్నే మన గౌతమ్ మన బ్రహ్మానందం గారి కొడుకు పెళ్లి చేస్తున్నాడు. ఈ శ్రీనివాస్ రెడ్డి ఎవరయ్యా అంటే అంజయ్య గారికి బ్రదర్. అది అలా రాజకీయపరమైనటువంటి నేపథ్యం ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, సాగర్ గారు బ్రదర్స్ అంటే చాలామందికి తెలియదు. సాగర్ అంటే రెడ్డా అని చాలామందికి తెలియదు. విద్యాసాగర్ రెడ్డి కృష్ణ గారితో సినిమా తీయాలని ఆయనకి ఎప్పటి నుంచో ఉంటే 80లోనే మొత్తానికి 95 నాటికి కుదిరింది. సూపర్ హిట్ సాధించారు. బ్లాక్ బస్టర్ సినిమా. ఒక్క నైజాం ఏరియాలో కృష్ణ గారి సినిమాలు వీక్ అనే వాళ్ళకి ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ఒక కనువిప్పు అనమాట. 1,65,00,000 షేరు మొదటి 2 వారాల్లో వచ్చేసింది. 1,65,00,000 షేర్లు కేవలం నైజాంలో 2 వారాల్లో. ఈ సినిమా పెట్టిన పెట్టుబడి మ్యాక్సిమం 80 లక్షలు ఉంటుంది, లేదంటే 1 కోటి రూపాయలు ఉంటుంది. ఒక్క నైజాం ఏరియాలోనూ ఊడ్చి పడేసింది 65 లక్షల లాభం తీసుకొచ్చింది. మరి మిగిలిన ఏరియాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంజల్ టాకీస్లో 65 రోజులు 75 రోజులు ఆడినట్టుంది గుర్తు. ఆడిన ప్రతి షో బయటికి కేకలు వినపడేవి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం పాటకి. అలానే ఏదో మనసు పడ్డాను కానీ ఏదో మనసు పడ్డానే కానీ పాట చిత్రీకరణలో మధ్యలో కోర్టులో ముద్దాయి, లాయరు, జడ్జి కృష్ణ గారే దానికి మనకి వాలి సినిమాలో మన అజిత్ గారి ఒక పాటలో ఉంటుంది. దాని నుంచి తీసుకున్నారండి సాగర్. చాలామందికి తెలియదు, మర్చిపోయి ఉంటారు. కృష్ణ గారు ఇంద్రజ, ఆమని, సౌందర్యతో చేసినటువంటి ఆ నృత్యాలు, ఆయనలోని ఆ మూమెంట్ ఎక్కడ ఎండ్ అవుతుందో, ఎక్కడ ఎండ్ చేస్తే చక్కగా అనిపిస్తుందో తెర మీద అలా చేశారు. సుచిత్ర మేడం, ఇది డ్యాన్స్ డైరెక్టర్, చంద్రబోస్ వైఫ్, ఆమె అప్పట్లో చెప్పేది కృష్ణ గారు ఎంత స్మార్ట్గా ఉండేవారండి, నేను చేసిన సినిమాల్లో నాకు ఎంతో నచ్చాయని. డికేఎస్ బాబు కానీ వీళ్ళందరూ ఏంటంటే డిఎస్కే బాబు, డికేఎస్ బాబు ఇద్దరు మన కృష్ణ గారికి డ్యాన్స్ అప్పట్లో ఆ 94 తర్వాత ఎక్కువ ఆయనకి ఆ డ్యాన్స్ నృత్య రీతులు ఎవరు డ్యాన్స్ డైరెక్టర్ ఎవరు చేస్తున్నారు? ప్రభుదేవ, అలానే ఈయన లారెన్స్. ఆసక్తిగా చూసేవాళ్ళం సూపర్ హిట్లు వాటిలో ఎవరు డ్యాన్స్ డైరెక్ట్ చేస్తున్నారు కృష్ణ గారిని అని చెప్పేసి. చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళలాగా అలాంటి తరహా స్టెప్స్ అయితే వేయలేరు కూడా. కానీ ఎందుకంటే ఆ బాడీ అప్పటికే ఎన్నో దశాబ్దాల నుంచి ఒక రకము నృత్య రీతులకు అలవాటు పడిన తర్వాత మళ్ళీ మారాలంటే మారేది కాదు. అదే మీకు 65లో వచ్చిన అసాధ్యుడు ఏది ఆ సమయం నుంచే కనుక అలా చేసి ఉంటే అది వేరు. కొన్నిటికీ అలవాటు పడి అసలు ప్రాక్టీసే లేకుండా, రిహార్సల్స్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా డ్యాన్స్ డైరెక్టర్ చెప్పినట్టు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఒక ఓపెనింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కృష్ణ గారు ఇది కూడా డైలాగ్ డెలివరీ బాగుంటుంది అమ్మదొంగలో. కృష్ణ చక్రానికి తెగిపడిన శిశుపాలుడి శిరస్సుల మీతలలు తెగిపడతాయి అంటారు. అలానే ఎవరు బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే కోటి పనులే అనే మొదటి డైలాగ్ నుంచి చివరిలో ఎండ్ కార్డు వరకు సూపర్గా ఉంటుంది.
కృష్ణ గారిని అభిమానించిన ఫ్యాన్స్కి ఒక హై ఫీస్ట్. సంక్రాంతి పండగ అంటే పండగ. ఆ, దాదాపు 12 సెంటర్లో డైరెక్ట్గా షిఫ్టులతో ఇంకొక 15 సెంటర్లో 100 డేస్ ఆడింది. సౌందర్య గారితో రెండవ సినిమా, హిట్ సినిమా ఇది. అట్లానే ఇంద్రజతో ఫస్ట్ కాంబినేషను, ఆమనితో రెండో కాంబినేషను. వీళ్ళిద్దరితో అంతకుముందు సంక్రాంతులకి విడివిడిగా కొట్టే హిట్, ఇద్దరికి కలిపి హిట్ కొట్టారు 95 సంక్రాంతికి. కోట శ్రీనివాసరావు, ఆ భారతి అనే అమ్మాయి కృష్ణ గారి చెల్లెలుగా నటించింది. అట్లానే అంటే కొద్దిగా ముద్దాయి సినిమా ఛాయలు కనబడతాయి. ఆ తర్వాత మనకి శ్రీహరి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఏమీ ఏదో ఎర్రబాబు అనుకుంటే, ఏం ఎర్రబాబు స్ప్రింగ్ నైఫా అంటే కృష్ణ గారు మనవాడు అంటాడనమాట, మోహన్ బాబు స్టైల్లో. నైఫ్ స్ప్రింగుదైనా రంగుదైనా దాంతో బొంగు కోయటానికి దాంతో నైఫ్ రంగుదైనా స్ప్రింగుదైనా దానితో సంథింగ్ ఏదో నాకు మీ ముందు చెప్తుంటే రాదు, కానీ మన వాళ్ళతో ఎప్పుడూ చెప్తూ ఉంటాను. దానితో ఇంతవరకు బొంగునైనా కోయలేదు కింగ్ బాబు అంటారనమాట. భలే చప్పట్లు కొట్టించినాయి అప్పట్లో. తనికెళ్ళబరనేవి నేనవ్వేనా ఖాళీగా వెళ్ళు అంటాడు దెయ్యమైన తర్వాత. లింకు సెట్ ఏమో మన ఏవిఎస్ భార్య ఇతగాడితో రంకు పెట్టుకుంటుంది. ఆ యొక్క చనిపోయిన తర్వాత మన ఎవరు తనికెళ్ళబరణి చనిపోయిన తర్వాత తనికెళ్ళబరణి ఏవిఎస్ భార్యతో రంకు పెట్టుకుని చనిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఇక ఏవిఎస్ని కోట అనే దెయ్యం రూపంలో వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. అది ఒక చిన్న కామెడీ కోసం పెట్టిన ఆ ఫాంటసీ. 3 హీరోయిన్లు ఉన్నారు, ఒక హీరో ఉన్నాడు. ఏం చేస్తారు ఇప్పుడు 2 హీరోయిన్లతో ఎవరితో వెళ్తాడు అని చివరిలో క్లైమాక్స్లో అనిపించడం. కానీ ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లే, కొత్త తరహా. అప్పుడే జెంటిల్మెన్ వచ్చింది మన అర్జున్ సినిమా, దానికి ఒక 2-3 ఏళ్ళ ముందు. దాంట్లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నాకు కోపం పెట్టరా, టీ చెప్పు, నామాలు అన్నట్టు చరణ్ రాజు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఉంటే దాన్ని కాస్త ఆ ఇమేజ్ని కొనసాగిస్తూ ఇందులో కృష్ణ గారికి ఫ్రెండ్గా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇస్తారు. నువ్వు అరచేత్తో సూర్యకాంతిని ఆపగలవా ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు చెప్పిన తర్వాత మనవాడు చరణ్ రాజు గయ్యన్యం అంటాడనమాట. అవి నవ్వు వస్తాయి. మేము ఇంట్లో మాడుతూ ఉంటాం ఆ డైలాగులన్నీ కూడా. ఏదైనా అన్నీ చెప్పేసి చివరిలో గల్యన్యం అనగానే నువ్వు అడ్డుకోగలవా అంటే గల్యన్యం అని. అట్లాంటి ఆ క్యారెక్టర్ని సితార్లో ఎలా రాశాడంటే పేలవమైన ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో చరణ్ రాజు అంటాడు. పదే మనం బోలెడు సార్లు చెప్పుకున్నాం కదా సితార్లో. దీని మీద సప్పగా ఉన్న అమ్మదంగానం, మెప్పించలేని అమ్మదంగానం రాసాడు. వాడి దవడ బగలగొట్టినట్టు సినిమా హిట్ అయింది అనమాట. ఆ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మనదే సూపర్ హిట్ అయింది. ఇది అమ్మదొంగ గురించి. ఇక సంప్రదాయం ఎన్నో అంచనాలు, వరుసగా 3 హిట్లు వచ్చిన తర్వాత సంక్రాంతికి, అందులోనూ కృష్ణ గారు ఎస్వి రెడ్డి మన కృష్ణారెడ్డి గారి కాంబినేషన్లో వస్తుందంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ఒక జనవరి 17 అనుకుంటా కదా మన ఎన్టీఆర్ గారు చనిపోయింది. 5-6 రోజులకి ఆయన చనిపోవడంతో ఒక 2 రోజులు థియేటర్లో మూతపడ్డాయి. ఆ కలెక్షన్స్ డ్రాప్ అయిపోయినాయి. అట్లా లేదంటే నైజాం ఏరియాలోనే దాదాపు ₹1 కలెక్ట్ చేసింది సంప్రదాయం సినిమా. అట్లానే కుమార్ రాజాగా ఆయన స్టైల్స్, ఆ పంచకట్టు, అట్లానే మధ్యలో ఇంద్రజ ఊహల్లో వచ్చే డ్యాన్స్ సీక్వెన్స్, ఏందమ్మో లవ్వు చేస్తావు వారావా అనుకుంటూ రకరకాల, ఇంకా చెప్పాలంటే కొన్ని డాష్ వేషాలు కూడా వేయించారు ఆ గెటప్స్లో కృష్ణ గారికి. అవన్నీ కొన్ని మెప్పించాయి, కొన్ని ఏమో అపహాస్యం పాలు చేశాయి. ఇక అంటే ఆనపండు బీరపండు ఆ పాటలో స్టెప్స్ అసలు ఏంట్రా బాబు, ఈయనేంటి సత్యనారాయణలో చూసాం మేము నర్సరావుపేట. ఈయన ఈ వయసులో ఏంటి, ఈ ఉత్సాహం ఏంటి, ఈ ఎనర్జీ ఏంటి అనిపిస్తుంది. మధ్యలో ఆ యాపిల్ పండు పట్టుకొని అటు ఇటు విసిరేసి స్టెప్స్ వేయటం, అసలు ఇంత ఎనర్జీ ఎట్లా వచ్చింది దీనికి అనిపిస్తుంది. అంటే కృష్ణారెడ్డి గారు అంటే చాలు కృష్ణ గారికి ఇక ఎక్కడ లేని ఉత్సాహం ఏమో అనిపిస్తుంది. అలాంటి ఆ సినిమా సంప్రదాయం, మన తెలుగువారి సంప్రదాయం, పందెం కోళ్ళు, అట్లానే పొట్టేళ్ల పోరు, పక్క జమీందారుతో ఆయనకున్న వైరం అయినా కూడా తన చెల్లెల్ని ఆయన చెల్లెల్లో చూసుకుంటూ దగ్గరైన తీరు, మధ్యలో
అప్పటికి పెదరాయుడు వచ్చింది కాబట్టి 95లో ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఒకవేళ కనుక పెదరాయుడు వచ్చి ఉండకపోతే సూపర్ హిట్ అయ్యేదని చెప్పేసి చాలామంది చెప్పారు. మన కృష్ణయ్య కానీ మన దోస్తులు అందరూ బయటకు వచ్చిన తర్వాత. అయితే పెదరాయుడే రాకపోతే అలాంటి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలే రాసి ఉండేవాడు కాదు. మన పొన్నూరు నిర్మాతలే తీశారు ఇది. ఈ సినిమాకి సంబంధించి మేము సత్యనారాయణకి వెళ్ళినప్పుడు వేరే ఫ్యాన్స్ మీరు కృష్ణగారి అభిమానులు మీరు కూర్చొని చూడబోతే ఎలా అంటూ చైర్ వేయటం నేను మర్చిపోలేనమాట. చిన్న గెస్చరే అయినా కూడా ఏంటంటే ఇదేంటి మనం ఫ్యాన్స్ అయితే మాత్రం మనకి చైర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారా, మనకు తెలియకుండానే మన ఏరియాలో మనకింత పాపులారిటీ ఉందా అనుకునేవాళ్ళం. అలా 2 సినిమాలు ఒక సూపర్ హిట్ మధురానుభూతిని ఇస్తే, ఇక నేను మీకు రాత్రి చెప్పినట్లు ఇంకొక సినిమా గురించి చెప్తాను. అది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఒక తెలుగు లోగిళ్ళు, అందులోనూ మంచికి ఆహ్లాదానికి ఆప్యాయతకి పెట్టింది పేరుగా చెప్పే ఒక గోదావరి జిల్లాల్లో జరిగే ఒక కథ. 2 అన్నదమ్ములు, ఇప్పటి కథ కూడా అనుకోవచ్చు. ఏది సాఫ్ట్వేర్కి అని చెప్పేసి బయలుదేరి ఒక యువకుడు, లేదు ఇంట్లోనే కొడతాం ఎప్పటికైనా కొట్టకుండా ఉంటామా అనుకుంటూ ఇంకొక యువకుడు, ముదురు వయసు అయినా కూడా అదే ఇదిగా ఊర్లోనే తిరుగుతూ చాలా క్యారెక్టర్లు ఉంటాయి. అట్లా ఏదో బ్రేక్ వస్తుంది అనుకుంటారు, చూస్తూ ఉంటారు. ఇప్పటికీ మేము కూడా అనుకుంటాను ఉంటాం ఏదో పెద్ద బ్రేక్ వస్తుందని. కానీ ఆ బ్రేక్ కోసం మనం ట్రై చేయాలి కదా. ఇంట్లో కూర్చుని ఉంటే వస్తుంది ఆ బ్రేక్. ప్రయత్నం లేకుండా బ్రేక్ ఎలా వస్తుంది? అది వెంకటేష్ క్యారెక్టర్లో చూపిస్తే అందరితో నవ్వుతూ ఎందుకు అనవసరంగా గొడవలు ఎందుకు అన్నట్లు, అట్ ద సేమ్ టైం వచ్చినప్పుడు చురకలేస్తూ తిరిగే మహేష్ బాబు క్యారెక్టర్ ఎంత హాయిగా ఉంటుంది సినిమా చూస్తామంటే. రే అని మహేష్ బాబు, రే నాకు తెలీదా అని వెంకటేష్. ఈ మహేష్ బాబు సినిమాలో మనకి ఊరికి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు, ఏంట్రా ఎప్పుడేం చేయాలో మనకు తెలియదా, వీళ్ళు చెప్పాలా అని వెంకటేష్ అంటూ, రే నువ్వు నాతో వచ్చేసే అనగానే ఏంట్రా నిజంగా రమ్మంటావా అని ట్రైన్ ఎక్కుతారు చూసారా, అవి కానీ అట్లానే ట్రైన్ దిగే సన్నివేశాలు. మేము మా ఆవిడైతే చాలాసార్లు హైదరాబాద్ కానీ బయలుదేరి మధ్యలోనే డ్రాప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన సన్నివేశాలు చాలా ఉంటాయి. అట్లా మనం రిలేట్ చేసుకునే సీన్స్ చాలా కనిపిస్తాయి సినిమాలో. అదిరే అలా ఉండాలి మనిషి ఉంటే చాలరా, మనిషి అంటేనే మంచివాడరా టైప్లో ఎన్ని డైలాగులు ఉంటాయో ఇందులో. వీళ్ళందరినీ కలపటానికి ఒక సీతారాముడు, భద్రాచలం రాముడు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కొంతమంది మనం ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం కదా, సరే ఏదైనా సరే తిరుపతి వెళ్ళి రావాలి అని. అట్లా ఎవరికి నమ్మకం ఉన్న దేవుడు. వెళ్ళి వస్తే ఏమన్నా అవుతుందా అని కాదు, వెళ్ళి వస్తే పరిష్కార మార్గం తర్వాత అన్నా వస్తుందేమో అన్నట్టు. అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందంటావా అని ప్రకాష్ రాజ్ అంటే, ఏమో నాకు అలా అనిపించింది అంటారు కదా. ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి, నిజంగానే జరుగుతూ ఉంటాయి. మన భారతీయ ఆత్మని, తెలుగువారి ఆత్మని ప్రతిబింబించిన సినిమాల్లో అది కూడా ఒకటి. మన తెలుగు వాళ్ళ ఆత్మే. భారతీయ ఆత్మ అంటే మళ్ళీ నార్త్ సైడ్ వాళ్ళ ఆలోచనలు, వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఒక మనిషి తాలూకు పాజిటివ్ యాటిట్యూడ్ ప్రకాష్ రాజ్. ఎలా ఉన్నా పర్వాలేదు, ఇలా ఉంటే చాలులే అనే 2 అన్నదమ్ములు. నా బిడ్డలు ఇద్దరిని ఎవరు ఏమీ అనకూడదు, అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు బాగుపడాలి, ప్రయోజకులు అవ్వాలి అనే తల్లి పాత్రలో జయసుధ గారు. వాళ్ళ బామ్మగా రోహిణి హట్టంగడి గారు సీతారామయ్య గారి మనవరాల తర్వాత అంత ముద్ర వేసింది తెలుగు వాళ్ళ మీద ఈ సినిమాలోనే చెప్తాను నేనైతే. ఎక్కడ 91, ఎక్కడ 2022, 5 ఏళ్ళు అయిందా, 2022, ఎస్ 3 ఏళ్ళు. ఎక్కడ 2022 ఎలా గుర్తుంచుకున్నారు తెలుగు వాళ్ళు? అదే డబ్బింగ్ జానకి గారు, ఆమె పేరు జానకి, డబ్బింగ్ జానకి అయిపోయారు. అదే వాయిస్ ఆమెను చూస్తూ. ఇంకా మన రావు రమేష్ కాస్త రావు గోపాలరావుని ఇమిటేట్ చేస్తూ, ఏమన్నా అన్నా అంటారు, అరే విధానాలు మార్చుకుంటారా అంటే వినరు, అంటే కటకారం సగం పనులు చేయకండిరా అంటే. మిమ్మల్ని ఎవడైనా మాట అంటే చూడండి, మీకు కింద నుంచి పైదాకా కాలిపోతుంది. అలా జనరల్గా గణేష్ పాత్ర గారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. ఆయన అంతకుముందు రాసిన మాటలు వేరు, ఈ సినిమాకి రాసిన విధానం వేరు. అసలు చాలామంది ఆశ్చర్యపోయారు, గణేష్ పాత్ర గారు ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాస్తున్నారా,
రాశారా ఎంత చక్కగా ఉన్నాయని. ఇవి రాయటానికి గొప్ప మాటలాగా అనిపించవు, కానీ రాసిన తర్వాత స్క్రీన్ మీద చూసిన తర్వాత మనం వాడుతుంటే ఓహో మన చుట్టూ తిరుగుతూ ఉన్న క్యారెక్టర్లో కూడా ఇంత బలంగా మాటలు ఉంటాయా అనిపిస్తుంది. మనకి ఎన్ని సినిమాలు వచ్చినా ఏంటంటే పండక్కి వేసే సినిమాల్లో రాత్రి చెప్పాను కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే ఒక సాఫ్ట్ టైటిల్ ఎంతమంది ట్రెండ్ సెట్టింగ్ ఫాలో అయిపోయి ఏదో అర్జునవనంలో గాంధీవుదారులో అర్జునవనం ఏ రకరకాల టైటిల్స్ ఫాలో అయ్యారు, కానీ ఇది క్లిక్ అయినట్టు ఇది క్లిక్ అవ్వలేదు. అది ఫర్ షూర్. ఎంత సైలెంట్గా తీసేసి ఈ సినిమానే ఎంత బ్లాక్ బస్టర్ సినిమా చేశారనిపించింది. ఎందుకంటే అప్పటికి మన మహేష్ బాబు గారు తీస్తున్న సినిమాలు వేరు. సడన్గా అంత ఫాస్ట్గా వస్తున్నటువంటి ఒక బ్రేక్ వేసి ఒక ఫ్యామిలీ హీరోగా మళ్ళీ టర్న్ చేసి, పైగా ఇద్దరు అన్నదమ్ములు కూడా నిజంగానే అన్నదమ్ములేమో అన్నట్టు, రే చిన్నడా పెద్దోడని. నిజంగా అందులో క్యారెక్టర్ తెలియదు మనకి. ఆ క్యారెక్టర్ పేర్లు చెప్పండి మీరు, వెంటనే తక్కువని గుర్తు చేసుకొని. సినిమాలో హీరోల పేర్లు లేకుండా తీసిన సినిమాలు కొన్ని ఉంటాయి. వీరభద్రలో కృష్ణ, దానికి ముందు రాక్షసుడిలో చిరంజీవి, మన భానుచంద్రదేమో పబ్లిక్ రౌడీ, అర్జున్లోనేమో చివరిలో చెప్పిస్తారు అర్జున్, ఆ టైటిల్ అర్జున్ కాబట్టి మనకు తెలుసు. అంటే స్క్రీన్ ప్లే నాటి రాసుకొచ్చారు. చిన్నోడా పెద్దోడా అంటుంటారు కానీ వాళ్ళ పేర్లు ఏంటనేది తెలియదు మనకి. ఆహుతి ప్రసాద్ ఉన్నారు ఇందులో. అంటే మనకి ఆ కల్పికా శర్మ కూడా ఉన్నారు కదా, నీకే భలే కవర్ చేస్తున్నావు నాన్న నువ్వు నీ జలస్ని. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, మనకి ఎంత డబ్బు ఉంది మనం ఎలా ఉన్నాం అనే క్యారెక్టర్ ఉంటుంది కదా. ఇంకా నాకు బాగా ఫేవరెట్ ధన్య బాలకృష్ణ. నాకు అప్పుడు తెలియదు అమ్మాయి పేరు. ఏమి అందం ఉంది, ఎందుకు ఈ అమ్మాయి హీరోయిన్ అవ్వలేదు అనిపిస్తుంది. మరి ఎందుకు అవ్వలేదు? ఆ సిరీస్ లోజర్ సిరీస్ ఉంది కదా, అందులో ఆమె టాలెంట్ ఏందో చూపించింది కదా. మన వెబ్ సిరీస్లో వెంకట్ కూడా ఉన్నాడు. ఆ మధ్య హీరోగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇస్తూ ఉన్నాడు. అట్లా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు సంబంధించిన రికార్డులు కానీ ప్రతి ఊర్లో అది క్రియేట్ చేసిన వండర్స్, ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడం కన్నా కూడా ఆ సినిమా ఆ తాలూకు పాజిటివిటీ, ఆ సినిమా గురించి మీరు చూసినప్పుడు ఎక్కడైనా ఎవరినైనా ఈవెన్ రవిబాబుని 4 పీకినా కూడా దానికి ముందు ఎవడరా మీ బాబు అనే మనోడు అంటే అండ్ బ్యాట్మన్ కొట్టి నీకో తండ్రి ఉంటాడుగా, ఆయనకి నువ్వు గౌరవం ఇవ్వాలని అనుకుంటావు కదా అని కొట్టడం. అయితే ఈ సినిమా మీద మరి వంశీ అనే ఒక డైరెక్టర్ గారు ఉన్నారు కదా, పెద్ద డైరెక్టర్, ఇప్పుడు దాదాపుగా రిటైర్ అయ్యి తన జ్ఞాపకాలు పంచుకుంటున్నారు, మంచు పల్లకి వంశీ గారు. ఆయన అంటాడు, అదేంటో అండి సినిమాలో హీరోలు మాత్రం గోదావరి జిల్లా యాస మాట్లాడరు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతుంటారు అంటే. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడారు. బహుశా ఆయన ఏంటంటే ఆయన పలుకున్నట్లు పలకాలేమో అనుకొని ఉంటాడు. కుదరదు కదా. ఇప్పుడు నేనే జిల్లా నుంచి వచ్చాను, ఆ జిల్లాలో ఇలానే మాట్లాడాలని అని ఎవడని రూల్ ఏమైనా పెట్టాడు? కొన్ని పదాలు ప్రామాణికంగా తీసుకొని కొంత యాసను ఇలా యాడ్ చేసి ఇది వీళ్ళది అని మనం ముద్రేసుకుంటాం. కొన్ని పదాలు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పదాలు కూడా మనం పలుకుతూ ఉంటాం, మనమే ఆ ఏరియాలో ఉండకపోయినా చదివి ఉంటాం కాబట్టి. అలా మనసుకు నచ్చిన చిత్రాల జాబితాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు సూపర్ స్టార్ గారి ఒక అద్భుతమైన పండగ సినిమాల్లో సంప్రదాయం మన అమ్మదొంగ గురించి చెప్పుకోవాలి. బై.